యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఎనిమిది 9 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఎపిసోడ్ ఆఫ్ 1 John చాప్టర్ 4 వర్సెస్ 8 and 9. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని నెరగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఈ క్రిస్మస్ మనకేమి జ్ఞాపకం చేస్తుంది అంటే, మొట్టమొదటిగా దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. మన కొరకై ఆయన తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకు పంపించాడో ఉదయకాలం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. మనం మరణించినప్పుడు, మన పాపము చేత అపరాధముల చేత మరణించినప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టక ప్రేమించి మనం బ్రతకాలని, మనం జీవించాలని తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. కాబట్టి క్రిస్మస్ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండవది, క్రిస్మస్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని యొక్క ప్రణాళికలు అది ఎవ్వరూ మార్చలేరు. దేవుడు, మనం ఇంత ఉదయకాలం చూసుకున్నాం, జగత్ పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆదికాండం 3వ అధ్యాయంలోనే దేవుడు ప్రణాళికను బయలుపరిచాడు. ఎన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుప్రభువారు వచ్చాడు? 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. కాబట్టి దేవుడు నమ్మదగినటువంటి వాడు. మన సమయంలో పనిచేయకపోవచ్చు, మనం అనుకున్నంత వేగంగా పనిచేయకపోవచ్చు, మనం అనుకున్న రీతిలో పనిచేయకపోవచ్చు, అంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాదని కాదు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. 4000 సంవత్సరాలు కనిపెడుతూ వచ్చారు వారు. ఇదిగో యేసుప్రభు వస్తాడు, ఇదిగో యేసుప్రభు వస్తాడు, ఇదిగో యేసుప్రభు వస్తాడు, క్రీస్తు వస్తాడు, మెస్సయా వస్తాడు. సమరయ స్త్రీ కూడా అన్నది యేసుప్రభుతో ఏమన్నది? మా మెస్సయా వస్తాడు, ఆ మెస్సయాను నేనే అని చెప్పాడు యేసుప్రభు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. మన పరిస్థితులు, మన అవసరాలు తీరట్లేదనో, లేకపోతే మనం అనుకున్న రీతిలో దేవుడు కార్యం చేయట్లేదనో మనం దేవుణ్ణి అనుమానించకూడదు. క్రిస్మస్ ఏం రుజువు చేస్తుందంటే, దేవుడు నమ్మదగిన వాడు తన వాగ్దానముల విషయంలో, తన ప్రణాళికల విషయంలో. మూడవది, క్రిస్మస్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ద సావర్నిటీ ఆఫ్ గాడ్. దేవుడు సర్వాధికారం కలిగిన వాడు. దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలగజేస్తాను. 4వ అధ్యాయంలో కయీను హేబేలును చంపాడు. కయీను ఎవరు? దుష్టుని సంబంధి, అనగా అపవాది యొక్క సంబంధి. హేబేలు దేవుని సంబంధి. కాబట్టి సాతాను అనుకున్నాడు, అబ్బా నేను హేబేలును చంపేశాను, ఇంకెక్కడి నుంచి వస్తుంది స్త్రీ సంతానం? దేవుడు ఇంకో కుమారుని ఇచ్చాడు. పెద్ద కరువు వచ్చింది. దేవుడు యోసేపును పంపి తన యొక్క పిల్లలను భద్రపరిచాడు. ఫరో రాజు శాసనం చేశాడు, ఇశ్రాయేలు జనాంగంలో ప్రతి మగబిడ్డను నైలు నదిలో పడవేయాలి అని శాసనం చేశాడు. బహుశా వాడు అనుకుంటాడు, ప్రతి మగబిడ్డను చంపేస్తే ఇంకెక్కడి నుంచి వస్తాడు మెస్సయ్య? కానీ దేవుని స్తోత్రం, దేవుడు తన ప్రజలను భద్రపరిచాడు, అక్కడి నుంచి విడిపించాడు, తీసుకొచ్చి అక్కడి నుంచి ఎన్ని యుద్ధాలు. ఎంతోమంది రాజ్యాలు అనుకున్నారు ఇశ్రాయేలును మట్టుబెట్టాలని. హామాను కూడా అనుకున్నాడు యూదులందరినీ, ప్రపంచంలో ఉన్న యూదులందరినీ సంహరించాలి అనుకున్నాడు. కానీ దేవుని స్తోత్రం, దేవుని ప్రణాళికల్లో ఎక్కడా మార్పు లేదు. హేరోదు రాజు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? 2 సంవత్సరాల్లో వయసున్న పిల్లలందరినీ చంపేయాలి. కానీ క్రిస్మస్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, రాజు ఎవరైనా, ప్రధానమంత్రి ఎవరైనా, రాష్ట్రపతి ఎవరైనా, అధికారం ఎవరిదైనా దేవుని ప్రణాళికను ఎవరు మార్చలేరు. దేవుడు ఈజ్ నెవర్ అట్ ద రిసీవింగ్ ఎండ్. వాళ్ళేదో చేస్తే, వీళ్ళేదో చేస్తే దేవుడు కూర్చొని అయ్యో నేనేం చేయాలా, నేను చేద్దామనుకుంటున్నా కానీ వీళ్ళెవరు చేయనీయట్లేదే అనే బలహీనుడు కాదు దేవుడు. హీఈస్ ద ఆథర్ ఆఫ్ ద హిస్టరీ. ఆ చరిత్ర ఆయన కథది. దేవుడు రాజులను లేపుతాడు, రాజులను కూర్చోబెడతాడు.
ఇక్కడ క్రిస్మస్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు తన కార్యమును నెరవేర్చుకుంటాడు. 4000 సంవత్సరాలు మీరు ఆలోచించండి. రాజ్యాలు వచ్చాయి, బాబిలోనియన్ కింగ్డమ్ వచ్చింది, నెబుకద్నెజర్ వచ్చాడు, అది పోయింది. మీడియన్ పర్షియన్ కింగ్డమ్ వచ్చింది, కొరేష్ వచ్చాడు, సైరస్ వచ్చాడు, పోయాడు. దాని తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది, అలెగ్జాండర్ వచ్చాడు, ప్రపంచం మొత్తం జయించాడు, ఆ సామ్రాజ్యం పోయింది. దాని తర్వాత రోమన్స్ వచ్చారు, సీజర్స్ వచ్చారు, వాళ్ళు పోయారు. కానీ ఆ దినములో అంతమందు దేవుడు ఒక రాజ్యమును స్థాపించను, దానికి అంతము లేదు. రాజ్యాలు ఎవరున్నా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటూనే ఉంటాడు. దేవుడేమీ బలహీనుడు కాడు. 4వది క్రిస్మస్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని సమయం పర్ఫెక్ట్. దేవుడెప్పుడు ఆలస్యం చేయడు, దేవుడెప్పుడు ముందు పరిగెత్తుకొని రాడు. గలతీ పత్రికలో చదువుతాం, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపెను. కాలం సంపూర్ణమైనప్పుడు, కాలం రాకమునుపు కాదు కదా. దయ్యాలు కేకలేశాయి ఏమని? సమయము రాకమునుపే మమ్ము నశింపజేయాలని వచ్చావా అన్నది. సమయం రావట్లేదని అవి చెప్తున్నాయి, అబద్ధం చెప్తున్నాయి. సమయం వచ్చింది, ప్రభువు వచ్చాడు. ఇక్కడ క్రిస్మస్ ఏం చెప్తుందంటే, దేవుడు ఎన్నడూ లేట్ కమర్ కాడు కదా. లేట్ అనేది మన జీవితాల్లో ఉన్న ఒక బలమైనటువంటి అలవాటు క్రైస్తవుల్లో. అది ఎందుకు అట్లా అయిపోయింది మన ఇండియన్లోనో, మరి మనకి ఇండియన్ క్రిస్టియానిటీలోనో. మీటింగ్ 10ంటికి అంటే 11కి పోదాం అనుకుంటాం. బట్ దేవుళ్ళో అది లేదు. ఈజ్ పర్ఫెక్ట్ హ్యూమన్. సంబడి వాజ్ టాకింగ్, అసలు మరీ ఎట్లా హ్యాండిల్ చేస్తుంటుంది యేసు ప్రభుని అని. బికాజ్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్. ఎక్కువ ఏడవడు, తక్కువ ఏడవడు, గొడవ చేయడు, మంకు పెట్టడు. హౌ షీ వుడ్ హ్యావ్ హ్యాండిల్డ్ ద మోస్ట్ గాడ్స్ సన్ ఇన్ హర్ హ్యాండ్స్. దేవుళ్ళో ఎటువంటి లోపము లేదు. కాబట్టి ఈ కొన్ని సంగతులు ఈ క్రిస్మస్ జ్ఞాపకం చేస్తాను. నేను దాని గురించి వర్తమానం ఇవ్వట్లే, కానీ కొన్ని సంగతులు మీతో పంచుకుంటున్నాను. చివరిగా క్రిస్మస్ అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు దీనత్వము కలిగినటువంటి వాడు. దేవుడు తన కుమారుడు ఈ లోకంలోకి వస్తే, మన చిన్న చిన్న ఫంక్షన్లకి జనాలు ఏం చేస్తారు, పెద్ద పెద్ద క్రాకర్స్ కలుస్తారు. మన ఎవరో చదివాము, ఒక ఎమ్మెల్యే 70 లక్షల మందుగుండు సామాగ్రి కాల్చాడంట తన కుమారుడి పెళ్లిలో. 70 లక్షలు కేవలం బాంబులు కాల్చారు. అలాగా అంటే మా దగ్గర ఉంది, మేము కాలుస్తాం. ఇప్పుడు దేవుడు ఏం కావాలి చెప్పండి? పర్వతాలు వేలిపోవాలా? కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు అక్కడ ఆడంబరం లేదు, అక్కడ గ్లోరియస్ వెలుగు లేదు. ఒక పశువుల పాకలో, సత్రంలో స్థలము లేక పశువుల పాకలో, పశువుల తొట్టిలో పొత్తి గుడ్డల చేత చుట్టబడ్డాడు. యేసు ప్రభు వారు దీనుడు. తన ఆడంబరం చూపించుకోవాలని, తన వెలుగు చూపించుకోవాలనే ప్రయత్నం చేయట్లేదు. అప్పుడు ఎవరికి ప్రకటించారు సువార్త? గొర్రెల కాపర్లు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రకటించారు. క్రిస్మస్ ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేస్తుంటుండగా, మనం పొద్దున అనుకున్నట్టుగా గొల్లలు జ్ఞానులు అది దాటుకొని అసలు ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితాలకు ఎంతో క్షేమాభివృద్ధికరం. ఉదయకాలం మనం ఒక మాట చూసాం, ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపములను తీసివేయటం. మనం చాలా కారణాలు చూసాం, కానీ ఈ యోహాను పత్రికలో 5 కారణాలు యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అనేది రాసి పెట్టాడు ఈ భక్తుడు. మొట్టమొదట 3వ అధ్యాయం 5వ వచనంలో పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. 8వ వచనంలో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, 1 యోహాను 3:8, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 4వ అధ్యాయం మనం చదివిన భాగం 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దాని తర్వాత 10వ వచనం, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. 14వ వచనం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు. మొత్తం 5 కారణాలు ఈ పత్రికలోనే రాసి పెడుతున్నాడు. మనం 5 కారణాలు చూడాలంటే సమయం సరిపోదు, కాబట్టి ఈ ఒక్క కారణాన్ని మనం చూడటానికి ఆయా రీతులుగా ప్రయత్నం చేద్దాం. ఏంటి కారణం అంటే, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు, దాట్ వీ మే లివ్ త్రూ హిమ్.
యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే, ఉదయకాలం మనం కొంత గ్లింప్స్ చూసాం. మనము మరణములో ఉన్నాం, పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారిమి. మనలో జీవము లేదు. ఏ జీవము లేదు? ఈ భౌతికమైన జీవం ఉంది, ఫిజికల్ లైఫ్ ఉంది, కానీ స్పిరిచువల్ లైఫ్ లేదు. ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆదామా ఆ పండు తినుదినమున నిశ్చయముగా నీవు, ఆ రోజు ఆదాము చనిపోయాడు ఆత్మీయంగా, జీవము లేదు, మరణం వచ్చింది. పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము, ఆ జీవము యేసు ప్రభువులో ఉంది. మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదివాం, ఆ జీవము వెలుగై ఉండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను, ఆ జీవమును మేము చూచితిమి అన్నాడు యోహాను పత్రికలో. మనం చదివాం పొద్దున 5వ అధ్యాయంలో 11వ వచనం, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. మనం ఎట్లా ఆ జీవమును పొందుతామంటే కిందనే ఉంది చూడండి, 12వ వచనం. అందరం కలిసి చదువుదామా? అందరూ బైబిల్ తీయండి ఒకసారి. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, 224వ పేజీ పాత ప్రింట్ బైబిళ్లలో. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. కాబట్టి ఎలా మనం జీవిస్తాము అంటే ఆయనను అంగీకరించటం ద్వారా. వాట్ డస్ ఇట్ మీన్ బై యాక్సెప్టింగ్ హిమ్, రిసీవింగ్ హిమ్? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, అంగీకరించడం అంటే చెప్తున్నా డెఫినేషన్. ఎందరు తను అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు. కాబట్టి జీవము పొందాలి అంటే ప్రియులరా, మొట్టమొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన అంగీకరించడం అంటే అర్థం ఆయన యందు విశ్వాసం ఉంచటం. ఆయన యందు విశ్వాసము ద్వారా మరణించిన మనము జీవింప చేయబడుతూ ఉన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రోగాలు పోతాయి అని చెప్పలేం. ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మనం యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా కష్టాలే రావు అని చెప్పలేం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయుందు. ఈ లోకంలో మనం బ్రతుకున్నంత కాలం మన ప్రభువుకు కష్టాలు వచ్చాయి, మనకు కష్టాలు వచ్చాయి. యేసు ప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అంతేగాని నన్ను వెంబడిస్తే మీకు కష్టాలు రావని ప్రభు ఎక్కడ చెప్పలేదు. కొంతమంది అలా చెప్తూ ఉన్నారు. కానీ విశ్వాసం ఉంచటం ఏనికి అంటే, నాకేదో కలుగుతుంది, నాకు నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ వస్తుంది, ఆ విశ్వాసం గురించి మాట్లాడట్లే ఇక్కడ. ఏ విశ్వాసము? యేసు ప్రభువు మన బదులు మన స్థానంలో కలువరి సిలువలో మరణించాడు. మనకు సబ్స్టిట్యూట్గా, మనకు బదులుగా, మన పక్షమున ఆయన మరణించి మన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. దీనిలో విశ్వాసం ఉంచితే మనము దేవుని పిల్లలమైతాం. అంతేకాదు మనము జీవింప చేయబడతాం. తిరిగి జన్మించటం అంటాం, తిరిగి మారు మనస్సు అంటాం, క్రొత్త జన్మ అంటాం, రక్షణ అంటాం. ఏంటంటే పాపము చేత పతనమైపోయి చనిపోయిన మానవుడు పరిశుద్ధాత్మ కార్యము ద్వారా పాపము గురించి ఒప్పింపబడి ఆ దేవుడు కనికరించి నూతనమైన జన్మ కలగజేయటం ద్వారా ఒక పిల్లవాడు ఎలా పుడతాడో మరలా క్రొత్తగా జన్మించటం, నూతన హృదయం, నూతన స్వభావం, నూతనమైన ఆత్మ, నూతనమైన ఆశలు, నూతనమైన కోరికలు. అంత మాత్రాన పాపం చేయడా అంటే శరీరంలో ఉన్నాం కాబట్టి పడుతుంటాం, లేస్తుంటాం, కానీ డైరెక్షన్ మాత్రం మారిపోయి ఉంటుంది. ఒకప్పుడు డైరెక్షన్ దేవునికి వ్యతిరేకంగా ఉంది, ఇప్పుడు డైరెక్షన్ దేవుని వైపు ఉంటుంది. ఇది మొట్టమొదటి జీవం. మీరు ఆయన ద్వారా జీవించున్నట్లు. పిల్లరా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, నువ్వు భౌతికంగా జీవిస్తున్నావు కానీ ఆత్మీయమైన జీవము లేదు. ఆ దేవుడు జీవము కలిగినటువంటి వాడు. ఉదయకాలం మనం చదివాం, జీవాధిపతి. ఈ జీవము నుంచి వేరైతే మన జీవితం అంధకారం. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా రక్షణ పొందకపోతే వారిని బ్రతిమలాడుతున్నాం, మీరు ప్రభు దగ్గరకు రండి, ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఆయనను వేడుకొనండి, ఆయన మిమ్మల్ని కనికరిస్తాడు. దేని కొరకు వేడుకోవాలి? పాప క్షమాపణ. చాలామంది వస్తున్నారు ప్రభు దగ్గరికి, మంచిదే. ఎందుకు వస్తున్నారు? స్వస్థత కొరకో,
లేకపోతే అవసరతల కొరకో అక్రతల కొరకో. నిజమే, దేవుడు తీరుస్తాడు, తీర్చడు అనం. కానీ ఆయన వచ్చింది ఎందుకంటే యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఆయన వచ్చిన ఉద్దేశం అది, అది ప్రాముఖ్యం. కాబట్టి క్రైస్తవ్యం అంటే పాపము నుంచి విడిపించబట్టం, పాపం యొక్క శిక్ష నుంచి విడిపించబట్టం. ఇది మొట్టమొదటి జీవం. ఆ మాట గమనించండి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. మొట్టమొదటి అడుగేంటి? విశ్వాసం. నాయందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇక్కడికి ఒక మొదటి మెట్టు అయిపోయింది. రెండవ మెట్టు ఏంటంటే ఈ జీవించటం అనేది ఒక్క రోజులో అయిపోయేది కాదు, ఇది దినము జీవించటం. కాబట్టి ప్రభు వచ్చింది ఎందుకంటే మనము దినము కూడా ఆయన ద్వారా మనం జీవించడానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి మనం జీవించాలంటే? డబ్బు కావాలి, ఆహారం కావాలి, గాలి కావాలి, నీరు కావాలి. సరే, డబ్బు లాస్ట్ తర్వాత కానీ ముందు అసలు మనకి ప్రాణం ఉండాలి ఫస్ట్. అది లేకుండా ఎంత డబ్బున్నా ఉపయోగం ఏం లేదు. ప్రాణం ఉండాలా, గాలి. ఈ గాలి అంతా కలుషితమైపోయి ఏక్యూఐలు 300, 400 పోతున్నాయి. అది అయిపోయింది. వాటర్ ఆల్రెడీ కొనుక్కుంటున్నాం, రేపొద్దున గాలి కూడా కొనుక్కుంటాం. మాకు చిన్నప్పుడు మా ట్యూషన్ సార్ చెప్పేవాడు, బొంబాయిలో నీళ్ళు అమ్ముతున్నారంటే 30 సంవత్సరాల క్రితం మేము నవ్వుకున్నా. ఎవరు నీళ్ళు అమ్ముకునే, ఎవడు కొంటాడు నీళ్ళు? మనం ఎప్పుడు ఏడ బోరింగ్ కనపడితే ఆడ తాగే, ఏడ బాయిలో పడితే ఆడ తాగేవాళ్ళం. ఇట్లా దోడుకునే వాళ్ళు తాగేవాళ్ళం, బోరింగ్ కొట్టుకునే వాళ్ళు తాగేవాళ్ళం. నీళ్ళు ఎవరెవరు అమ్ముతా. ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు కొనుక్కున్నాం, పెద్ద వ్యాపారం అయిపోయింది. ఉట్టి నీళ్ళ బాటిల్ 20 రూపాయలు, అట్లా ఏం ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ రేపొద్దున గాలి కూడా కొనుక్కుంటాం. ఇంకేం కావాలి? బట్టలు కావాలి, ఆరోగ్యం కావాలి. మరి దేవుడు ఎందుకు? దేవుడు లేకపోతే బ్రతకలేమా? ఇక్కడ ఏం రాయబడుతుందంటే యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఏంటి ఆయన ద్వారా జీవించటం అంటే? మొట్టమొదట విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. అక్కడితో అయిపోలేదు, అక్కడితో మన ఆత్మీయ జీవితం ముగియలేదు, అది ఆరంభం మాత్రమే. విశ్వాసము తర్వాత మనము జీవించాల్సింది కూడా విశ్వాసముతోనే. విశ్వాసముతో రక్షణ, విశ్వాసముతో జీవించటం. రండి ఈ రెండవ మెట్టులోకి మనం వెళ్దాం. గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము. గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన. ఆయన ద్వారా జీవించటం అంటే అర్థం ఏంటంటే ప్రియుల, మొట్టమొదటేమో ఆయన ద్వారా జీవించటం అంటే మరణములో ఉన్న మనం విశ్వాసము ద్వారా జీవము కలిగి ఉండడం. ఇది మొట్టమొదటి మెట్టు, ఇది ఆరంభం. కానీ అక్కడితో ఆగిపోకూడదు. రెండవది అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక రక్షించబడ్డం అయిపోయింది అనుకుంటారు. రక్షించబడితే అయిపోలేదు, అప్పుడు ఆరంభమైంది. ఏం ఆరంభమైంది? మన జీవితం ఆరంభమైంది. ఆ జీవితం కొనసాగించబడాలి. ఆ కొనసాగించబడటం కూడా విశ్వాసముతోనే కొనసాగించబడుతుంది. విశ్వాసము తప్ప వేరే ఆధారము లేదు మన జీవితంలో. ఆయన ద్వారా జీవించడం అంటే అర్థం ఏంటి? ఆయన లేకుండా నేను జీవించలేను అనేటువంటి ఒక అవగాహనలోనికి రావటం. ప్రజలు అనుకుంటున్నారు, మనం ఇందాలనుకున్నాం కదా, డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ ఉంటే చాలు అనుకుంటున్నారు. మరి దేవుడు ఏం చేస్తాడు అంటే మన లోపల ఉన్న ఆత్మకు జీవం ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆయనే జీవం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఏంటి జీవం అంటే ఆయన తెలుసుకోవటం. మీకు గుర్తుందా? దేవునికి ఇశ్రాయేలు ప్రజలు వారిని ఐగుప్తులో ఎర్ర సముద్రం నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత మోషే 40 దివారాత్రులు పర్వతం మీదకి వెళ్ళిపోయి 40 రోజులు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పేది వింటున్నాడు. దేవుడు తన హ్యాండ్ రైటింగ్ తోటి రాతి పలకల మీద రాసి ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. అవి తీసుకొని ఇక్కడ వచ్చే లోపల ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? బంగారు దూడం చేసుకొని నాట్యం ఆడుతున్నారు, కేకలు వేస్తున్నారు, తాగుతున్నారు. మోషే కోపం వచ్చింది, దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఏం చేశాడంటే, మోషే నేను మీతో రాను, నేను వస్తే మీరు నాశనం అయిపోతారు, నేను మీతో రాను అన్నాడు.
మనమైతే ఏమన్నాము, ప్రభా నువ్వు రాకపోతే రాపోయినావు, రోజు మన్నా మాత్రం కురిసేటట్టు చేయి, ఆ బండలోంచి నీళ్ళు వచ్చేటట్టు చేయి, ఎక్కడ బ్లాకులు లేకుండా, అట్లాగే కొంచెం ఆదాయానికి ఖర్చులు ఏమైనా ఉంటే ఆ ఖర్చులు కొంచెం చూసుకుంటే ఇక చాలు కదా. ఇంకా ఇంకేం కావాలా? రోజు మన్నా పొద్దున సాయంత్రం మన్నా వస్తుంది, పొద్దున టిఫిన్ లాగా పొద్దున క్యారియర్లు వచ్చేస్తాయి, పోవటం ఏరుకోవడం తినటం, అదొకటి. నీళ్ళు ఎట్లాగో బండలోంచి వస్తున్నాయి, అప్పుడప్పుడు నాన్ వెజ్ అంటే పక్షులు తీసుకొస్తున్నాడు, ఇంకేదో తీసుకొస్తున్నాడు, అది కూడా నెరవేరుతుంది. కాబట్టి ప్రభా నువ్వు రాకపోయినా ఏం పర్లేదు ప్రభా, మేము వెళ్ళిపోతాం, మా దారి తెలుసు కదా అన్నాడు ఆ మోషే. అలా ఏమన్నాడు, నువ్వు మాతో రా ప్రభా. రండి నిర్గమకాండం 32వ అధ్యాయం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. ప్రభా నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళలేము, మాకొద్దు. అంటే మోషే ఎరిగాడు దేవునితో జీవించటం అంటే ఏంటో. పిల్లరా, మొట్టమొదటిగా దేవునితో జీవించటం అంటే ఆయన యందు విశ్వాసంతో కొనసాగటం. కొన్నిసార్లు విశ్వాసము బదులు మన జీవితంలో ఏమొస్తాయి తెలుసా? క్రైస్తవుల జీవితంలో ఏమొస్తాయి విశ్వాసం బదులు? ఏమొస్తాయి? వాట్ ఈస్ ద రీప్లేస్మెంట్ ఫర్ ఫెయిత్? క్రియలు వస్తాయి. ఏంటి క్రియలు? మన భక్తి వచ్చేస్తుంది. అంటే ఒక్కోసారి మన జీవితానికి ఆధారం ఏంటంటే, ప్రభువా నేను ఇన్ని క్రియలు చేస్తున్నా, నేను ఇంత రెగ్యులర్గా వస్తున్నా, నేను ఇంత బైబిల్ చదువుతున్నా, లేకపోతే ఇగో నేను ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నా కదా. ఆ పరిసయ్యుడు నిలబడ్డాడు. పరిసయ్యుడు నిలబడి ప్రభు ముందు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రభువా నేను వాళ్ళలాగా లేను, ప్రభువా నేను వీళ్ళలాగా లేను, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, నేను నా సంపదలో పేదలకు ఇస్తున్నా. ఏమైపోయింది? ప్రభువు మీద ఆధారపడే బదులు తన స్వంత భక్తి మీద ఆధారపడతాం. భక్తి మంచిదే, ప్రార్థన చేయటం మంచిదే, దాన ధర్మాలు చేయటం మంచిదే, భక్తిగా ఉండడం మంచిదే, మందిరానికి రావడం మంచిదే. కానీ అది మన ఆధారం కాకూడదు, అది మన యొక్క ఫుడ్ స్టూల్ కాకూడదు, అది మనం ఎక్కే మేడి చెట్టు కాకూడదు. జక్కే గారికి మేడి చెట్టు ఎక్కినట్టు మనం కూడా చాలా చెట్లు ఎక్కి కూర్చుంటాం. ఆ చెట్లు ఏంటంటే మన భక్తి, మన శక్తి, నా క్రియలు. ఇది చాలా ప్రమాదం ప్రియులు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, చాలాసార్లు మన అవగాహన ఎట్లా ఉంటుందంటే, రక్షణ పొందకముందు అయిపోయింది, రక్షణ పొందిన తర్వాత ఇక మనం జాగ్రత్తగా మనం ఉండాలి. కానీ మన ఆధారము మన భక్తి, మన శక్తి కాదు. మన ఆధారము మన యొక్క సహవాసం కాదు, మన డినామినేషన్ కాదు. మన ఆధారము మన భక్తి జీవితం కాదు. మన ఆధారము ఫలానా వ్యక్తులు, ఫలానా భక్తులు కాదు. మన ఆధారము క్రీస్తు ప్రభువారు. సోలస్ క్రిస్టస్, క్రీస్తు ప్రభువారు మాత్రమే. దెర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ వీ కెన్ రెస్ట్ అపాన్. ఆయన యందలి విశ్వాసము మాత్రమే. కొన్నిసార్లు నేను లిస్ట్ అవుట్ చేశాను. ఆయనలో కాకుండా మన సొంత ఐడెంటిటీ, అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. మన సొంత ఐడెంటిటీ, నేను పలానా క్యాస్ట్, నేను పలానా డిగ్రీ. మన ఐడెంటిటీ క్రీస్తులో ఉంది. ఆయన యందలి విశ్వాసముతో జీవించటం అంటే మనం ఆయనలో వెదకటం. రెండవది, మన క్రైస్తవ డిసిప్లిన్స్ని మనం ఆధారం చేసుకోకూడదు. మన క్రైస్తవ డిసిప్లిన్స్ ఏంటి? ఉదయం లేవటం, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, బైబిల్ని ధ్యానించటం, సువార్త ఇతరులకు చెప్పటం, ఇతరులను ప్రోత్సహించటం, వారి గురించి ప్రార్థించటం, మనకు రెగ్యులర్గా మనకు వచ్చిన ఆదాయంలో ప్రభువుకి ఆయనకి ఇవ్వవలసిన భాగం ఆయనకిచ్చి ఆయన గణపరచటం. ఇవి క్రిస్టియన్ డిసిప్లిన్స్, ఇవి క్రైస్తవ క్రమశిక్షణలు. ఇవి మంచిది, కావాలి, కానీ వాటిని మనం ఆధారము చేసుకోకూడదు. సమ్టైమ్స్ దే విల్ రీప్లేస్ ద ఫెయిత్. కొన్నిసార్లు ఏమైపోతుంది, మన శ్రమలు వచ్చినప్పుడు ప్రభు సరిపోడు అన్నట్లుగా ఈ శ్రమలను తొలగిస్తేనే
దేవుడు దేవుడు అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. సాతాను శోధిస్తూ అంటుంటాడు, నీ ప్రభు నీకు తోడుగా ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, నీ ప్రభు నిన్ను ప్రేమిస్తే ఇలా ఎందుకు జరుగుతుంది, నీకే ఎందుకు జరిగింది, వాళ్ళకెందుకు జరగలేదు, నీ పక్కన అందరూ బాగానే ఉన్నారు కదా, నీకు ఒక్కరికి ఎందుకు జరిగింది అంటే ప్రభు నిన్ను ప్రేమించట్లేదేమో. మనం ఎలా విశ్వాసం లేకుండా జీవిస్తామంటే, ఒక్కోసారి పాపమును ఎదిరించటానికి సిలువ లేకుండా మన సొంత శక్తి కదా. కొన్నిసార్లు మనం చెప్తుంటారు, నేను ఉపవాస ప్రార్థన నేను తక్కువ చేయట్లేదు, నీకు అవసరం ఉందా అయితే నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండవు, లేకపోతే ఈ టైంలో ఇలా ప్రార్థన చేయి, పొద్దున్నే 3 రాత్రి 3 సాయంకాలం 3 చేయాలి. మనం చేయొద్దు అనట్లా, కానీ మన ఆధారము దేవుడు తప్ప మనము చేసే ప్రార్థన, మనం చేసే క్రియలో ఇప్పుడు ఇతర మతాలు ఏం చేస్తారు, వాళ్ళు ఫలానా కొండకు వెళ్ళి అక్కడ మెట్లు పాక్కుంటూ వెళ్తే దేవుడు కనికరించి వీరి భక్తిని చూసి మెచ్చుకొని వాళ్ళకి కావాల్సిన కోరికలు ఇస్తాడు. క్రైస్తవ్యం అది కాదు. క్రైస్తవ్యంలో మనమేదో చేస్తే దానికి ప్రతిఫలంగా దేవుడు ఇస్తాడు కాదు. దేవుడు తన కృపను బట్టి, మన విశ్వాసమును బట్టి దేవుడు ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా పిల్లరా, క్రైస్తవ జీవితం అంటే విశ్వాసము ద్వారా ఆరంభమవుతుంది, మరి కొనసాగటం విశ్వాసము ద్వారానే కొనసాగాలి. మన క్రియలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు. భక్తి ఉండాలి, క్రియలు ఉండాలి, కానీ అవి మనకు ఆధారము కాకూడదు. ఇది మొట్టమొదటిది. రెండవది, ఆయన ద్వారా జీవించటం అంటే, ఆయన ద్వారా జీవించడం అంటే రక్షణ పొందటం, మరణించిన మనం జీవము కలిగి ఉండటం. ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు, మరల దినదినం కొనసాగాలి. రెండవది ఏం చూసాం, ఆయన ద్వారా జీవించటం అంటే విశ్వాసముతో కొనసాగటం. దేవుని కుమారుని యందలి విశ్వాసం. నేను కాదు జీవించుచున్నది, నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇది దినం గాస్పల్ అనేది అవిశ్వాసులకు మాత్రమే అనుకుంటాం చాలాసార్లు. వీ షుడ్ హియర్ ద గాస్పల్ ఎవ్రీ డే. వీ షుడ్ ప్రీచ్ గాస్పల్ టు అవర్ సెల్వ్స్ బికాస్ వీ లివ్ బై ద గాస్పల్. సువార్తను బట్టి జీవిస్తాం. మీరు దీన్ని గట్టిగా చేపట్టిన ఎడలనే. దేని చేపట్టాలి? సువార్త. ఏంటి సువార్త? నేను కాదు, నా వలన రక్షణ రాలేదు, నా ప్రయత్నం వలన రక్షణ రాలేదు, నా ప్రయాస వలన రక్షణ రాలేదు, దేవుని కృప వలన రక్షణ వచ్చింది. రెండవది. మూడవది విశ్వాసం. ఆయన ద్వారా జీవించటం అంటే ఆయనతో ఎడతెగని సహవాసం. ఆయన ఎవరు? ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగులో మనం నడుచుకోవడం. రండి, యోహాను సువార్త. మీరు ఫ్లో అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మీరు రాసుకున్నది కానీ చూస్తే తర్వాత మీకు అర్థమవుతుంది. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యోహాను పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు గాడ్ ఈజ్ లైట్, ఇన్ హిమ్ దెర్ ఇస్ నో డార్క్నెస్ అట్ ఆల్. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలా? 7వ వచనం. అయితే మనము వెలుగులోనున్న ప్రకారము, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. రెండవది, ఆయన ద్వారా జీవించటం అంటే ఆయన నడిచినట్లు మనం నడవటం. ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మనం వెలుగులో నడవాలి. కొన్నిసార్లు వెలుగు ఇష్టం మనకి, కొన్నిసార్లు చీకటి ఇష్టం. చీకటి ఎప్పుడు ఇష్టం? తప్పు చేసినప్పుడు ఎవరు చూడకూడదు అనుకుంటాం. చాలా తప్పులు ఎక్కడ జరుగుతాయి? దొంగతనం కానీ పాపాలు కానీ వెలుగులో జరగవు, చీకట్లో జరుగుతాయి. అంటే ఇక్కడ చీకటి అంటే నాట్ లిటరల్ డార్క్నెస్, బట్ వీ వాంట్ టు బి హిడెన్ ఫ్రమ్ ఎవ్రీబడి. క్రైస్తవ జీవితం వెలుగులో జీవితం. క్రైస్తవ జీవితం అంధకార జీవితం కాదు. నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు కానీ రండి, ఎఫెసీలకు రాయబడిన పత్రిక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 3 విషయాలు ఉంటాయి. వాక్ ఇన్ లైట్, వాక్ ఇన్ లవ్. వెలుగులో నడుచుకోండి, ప్రేమలో నడుచుకోండి. వాక్ ఇన్ యూనిటీ, వాక్ విత్ ఒబీడియన్స్.
క్రిస్టియన్ వాక్ గురించి ఆ ఎఫెసీ పత్రిక 5-6 అధ్యాయాల్లో ఆ భక్తుడైనటువంటి పౌలు గారు రాస్తున్నాడు. క్రిస్టియన్ వాక్ రండి, 5వ అధ్యాయం 6-7 వచనాలు. వ్యర్థమైన మాటల వలన ఇది వెలుగు, ద ఫ్రూట్ ఆఫ్ లైట్. గలతీ పత్రికలో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఎఫెసీ పత్రికలో ఫ్రూట్ ఆఫ్ ద లైట్, కొలస్సీ పత్రికలో ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి ఫలములు. వెలుగు ఫలం ఏంటి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. ఇది వెలుగు జీవితం. మంచితనము, నీతి, సత్యము. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటి ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి చాలన్నా. కాబట్టి వెలుగు జీవితం ఏంటంటే మన జీవితంలో దాచిపెట్టవలసిన సంగతులు ఉండకూడదు. కొన్నిసార్లు ఏమైతే ఎవరైనా ఇంటికి వస్తున్నారని దాచిపెట్టేస్తాం అన్నీ లోపలికి తోసారి. దేవుని దగ్గర మనం దాచిపెట్టలేం ప్రియులరా. మాట మన నాలుకకు పుట్టక మునిపే ఆయన ఎరిగినవాడు. తలంపు మనకు రాకముందే ఆయన ఎరిగిన. అందుకోసం కీర్తనకాడు, ఎక్కడికి బారిపోతాను ప్రభా, నేను 139 కీర్తన, నేను ఎక్కడికి బారిపోతాను? నేను సముద్ర దిగంతంలో పోదామా? నువ్వు అక్కడ ఉన్నావు. వేకు రెక్కలు కట్టుకుని అక్కడ వేకులో ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నావు. ఎక్కడికి పోతాను నేను? ఎక్కడికి పోతాను? కాబట్టి రెండవది ఏంటంటే ఆయన ద్వారా జీవించటం అంటే వెలుగులో జీవించటం, ఆయనను పోలి జీవించటం, ఆయన యందుండి నడుచుకునుడి. ఆయన వలె ఇక్కడ ఉంది కదా, ఎఫెసీ 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవుని పోలి నడుచుకోండి. మొట్టమొదటి ఏం చెప్పాను? ఆయన ద్వారా జీవించటం అంటే రక్షణ పొందటం, మరణించిన మనం జీవము పొందాం. రెండవది ఆయన ద్వారా జీవించటం అంటే విశ్వాసము ద్వారా, అనగా మన క్రియల మీద కాదు, మన భక్తి మీద కాదు, మన శక్తి మీద కాదు, మన డబ్బు మీద కాదు, మన ఉద్యోగం మీద కాదు. మనకు ఆధారం కేవలం ప్రభువే. ఒక్కోసారి మన ఫోన్ మర్చిపోతే మళ్ళీ తిరిగి వస్తాం. ఎందుకు? అది లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. మరి ప్రభు లేకపోతే ఈ షుడ్ బి ద ఎసెన్షియల్ థింగ్. చాలామందికి ఏమైపోతున్నాడు? ప్రభు ఆప్షనల్. టైం ఉంటే వెళ్దాం, టైం ఉంటే బైబిల్ చదువుదాం, టైం ఉంటే కాదు, ఇట్స్ మ్యాండేటరీ. ఇన్కమ్ ట్యాక్స్ నువ్వు ఉంటే కడతావా? ఉద్యోగస్తులకు తెలుసు కదా ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అని. ఇప్పుడు లేవండి, వచ్చే సంవత్సరం కడతా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అట్లాగే దేవుడు ఆప్షనల్ కాదు, హీస్ మ్యాండేటరీ. ఆయన మీద ఆధారపడి జీవించడం. మూడవది ఆయన ద్వారా జీవించటం అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో జీవిస్తూ ఆయనను వెంబడించటం. నాలుగవది ఆయన జీవాహారము. ఆయన జీవాహారం యేసు ప్రభు చెప్పాడు. రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. నేను ముగిస్తాను 5 నిమిషాల్లో. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం ఏమంటున్నాడు ఆయన? పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎన్నో వచనం నాన్న? ఏ వచనం చదువుతున్నాం? 51. నేనే ఏంటి అది అర్థం? యేసు ప్రభు వారి శరీరాన్ని తింటామంటే అర్థం బల్లలో పాల్గొంటామా? ఇక్కడ కాంటెక్స్ట్ బల్ల కాదు. ఇక్కడికి బల్ల ఇంకా యేసు ప్రభు ఏర్పాటు చేయలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద టేబుల్. వాట్ డస్ ఇట్ టాక్? ఇట్ టాక్స్ అబౌట్ ఫెయిత్ అండ్ హ్యావింగ్ కమ్యూనియన్ టు బి ఫెడ్. ఇప్పుడు మనం బ్రతకాలంటే మనకేం కావాలి? ఆహారం కావాలి రోజు కదా. ఇప్పుడైతే ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు, ఆ ఫుడ్ అంటున్నారు, తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటున్నారు, ఇమ్యూనిటీ అంటున్నారు. బికాస్ ఫుడ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ అవర్ హెల్త్. సిమిలర్లీ
యేసు ప్రభువారు జీవాహారము. ఆయన యందు జీవించటం, ఆయనతో అంటుకట్టుకొని ఉండటం, ఆయనను రుచి చూడటం, ఆయనతో సహవాసం చేయటం, ఆయనను ఎరగటం. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఎరగటం జీవం. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు. ఒక్క మాట గమనించండి, అక్కడ వచ్చువాడు. మొట్టమొదటి ఏం చేయాలి? ఆయన యొద్దకు రావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఆయన దగ్గరికి రావాలి. చాలాసార్లు మనం ఆయన దగ్గరికి రావట్లేదు, ఆయన మన దగ్గరికి వస్తున్నాడు, కానీ మనకు టైం లేదు. మనం ఎక్కడా బిజీ. పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్ని మెయిల్స్ చదవాలా, ఎన్ని వాట్సాప్ మెసేజ్లు చదవాలా, ఎన్ని గుడ్ మార్నింగ్లకు రిప్లై ఇవ్వాలా కదా. ఇప్పుడైతే అందరు క్రిస్మస్ అనగా అది రిప్లై ఇవ్వాలా. మొన్న ఎక్కడో చదివాను, ఇట్లనే అందరు మెసేజ్లు పంపిస్తున్నారంట న్యూ ఇయర్కి. ఒక డాక్టర్ గారికి ఒక ఆయన మెసేజ్ పెట్టాడంట డాక్టర్ గారికి, అయ్యా డాక్టర్ గారు నాకు చాలా వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, గందరగోళం అయిపోతున్నాను అని మెసేజ్ పెట్టాడు. అది ఎక్కడ పడ్డది? న్యూ ఇయర్ మెసేజ్లో పడ్డది. ఇప్పుడు ఆయన రిప్లై ఇచ్చాడు డాక్టర్ గారు, ఏమని? అయ్యా మీకు ఎట్లా జరిగిందో ఈ సంవత్సరం మొత్తం కూడా అలానే జరుగుతూ, మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా అలానే జరగాలని. ఆయన ఏమనుకున్నాడు? న్యూ ఇయర్ మెసేజ్ అనుకున్నాడు. వీఆర్ సో బిజీ ఇన్ రిప్లయింగ్. అదే నేను ఏం వాడొద్దని నేను అనట్లేదు పిల్లరా. నేనేం చెప్తున్నా అంటే వీ షుడ్ కమ్ టు హిమ్. ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్ ఫర్ అస్. మనం ఆయన దగ్గరకు వచ్చి, రెండవది ఆయన దగ్గరకు వస్తే నా దగ్గరకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నాడు దప్పికొనడు. నీ తర్వాత వీళ్ళు చదువుకోండి, ఇదే సువార్తలు ఆయన చెప్తాడు, నేను జీవజలము, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అన్నాడు దప్పికొనడు. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొన్న ఎడల వాడు నా యొద్దకు వచ్చి వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. మన క్రైస్తవ జీవితం ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటుందంటే ఆయనను భుజించి ఆయనిచ్చు నీళ్లు త్రాగటం. అంటే అర్థం ఏంటి? ఆయన యందు విశ్వాసముతో ఆయనతో ఐక్యమై. యేసు ప్రభువారు ఎందుకు అంత ప్రార్థనా సమయం గడిపేవాడు? ఏం అవసరతలు ఉన్నాయి? యేసు ప్రభువారికి ఏం అవసరతలు ఉన్నాయి? కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంటే ఏంటి? సహవాసము. పిల్లరా, మన క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు ఏంటంటే దేవునితో మనం గడిపే సమయం. సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. ఏం చెప్తాడు తెలుసా? నీకు టైం లేదు, నువ్వు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి నీకు, కాబట్టి నువ్వేం చేయాలా? పక్కన పెట్టే, పర్లేదులే, అది ఈరోజు చాలా బిజీగా ఉన్నావు, చాలా పనులున్నాయని మనం భోజనం మానేసామా? పనులున్నాయని నిద్ర మానేసామా? కానీ ఇక్కడికి వచ్చేసరికి సహవాసం మిస్ అవుతుంది. మన ప్రభు ఎలాంటి వాడంటే ఎవరు మాట్లాడటానికి లేకపోతే చిన్న సమూయేలు దగ్గర పోయి, సమూయేలు నేను ఒక విషయం చేస్తున్నా తెలుసా, నేను కీడు రప్పించబోతున్నాను. ఎవరితో చెప్తున్నాడు? చిన్న బాలంతో చెప్తున్నాడు. ఆయనతో సహవాసం. చివరిగా ప్రియులరా, ఆయన యొక్క వాక్యమును భుజించటం. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువారు నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇదేం మాట్లాడుతున్నాడు ఆయన? పాత నిబంధనలో రక్తం దాగకూడదని ఉంది, మనుష్య శరీరం తినకూడదని ఉంది. ఈయన తినమంటున్నాడు. ఎట్లా తింటారు ఆయన? అందరూ ఎట్లా తింటారు ఈయన్ని? ఈయన ఎట్లా చంపాలా, ఎట్లా కోసుకోవాలా? వీళ్ళు ఇట్లా ఆలోచించారు. మంచి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు పేతురు వీళ్ళే ఉన్నారు. అప్పుడు ప్రభు వచ్చి అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? రండి 6వ అధ్యాయం. నీవే నిత్య జీవపు. ఈ మాటలు ఎలాంటి మాటలు అంటే ప్రియులరా, నిత్య జీవపు మాటలు. ఈ మాటలను దేవుడు మనకిచ్చి ఉండగా వీటిని మనం నిర్లక్ష్యం చేయటం ఎంత ప్రమాదకరం మన క్రైస్తవ జీవితానికి. దేవుని యొక్క వాక్యమును ప్రేమించకపోవటం చాలా గొప్ప ప్రమాదం మన జీవితానికి.
ఆయన ద్వారా జీవించాలంటే ఈ జీవము గల మాటలు మన హృదయములో ఉండాలి. ఈ మాటలు నీ హృదయములో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగు. ఆయన వాక్యము మనలో నిలిచి ఉండ. యవనస్తులారా, మీరు బలవంతులు, ఎందుకు రోజు గంట జిమ్ చేస్తున్నారనే కాదు, మీలో దేవుని వాక్యము నిలుచుచున్నది. వాక్యము నిలుచుండాలి. ఎట్లా నిలుచుంటుంది? దాన్ని ధ్యానించాల. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. పిల్లరా, మన క్రైస్తవ జీవితం ధన్యకరమైన జీవితం. ఎందుకంటే ఇది మన మొక్కలం జీవించే జీవితం కాదు. మన పక్కన ప్రభు ఉన్నాడు. మనం ఆయనకు లోబడితే, మనం ఆయన దగ్గరకు వస్తే నడిపిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఈ వాక్యం ఇచ్చింది అందుకే, మన బలపరచటానికి, మన లేవనెత్తటానికి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చాలామంది లిమిట్ పెట్టుకుంటారు. రోజుకొక వచనం, క్యాలెండర్ వాక్యం, రోజుకొక అధ్యాయం. అదేదో పెద్ద అప్పటికే ఎక్కువైపోయినట్టు. మనం ఎలా బలపడాలి ఆత్మీయ జీవితంలో? దీని మీద వీ హ్యావ్ టు ఫీడ్ అపాన్ దిస్ ప్యాషన్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు పచ్చిక లాంటివాడు. ఈ వాక్యము మనకు పచ్చిక. దీని మీద మనం ధ్యానించాలి, చదవాలి, వినాలి. ఎందుకు మనం మందిరానికి మరలా వస్తుంటాం? వాక్యము సత్యము, వాక్యము వెలుగు. ఇది క్రైస్తవ జీవితం ప్రియులారా. క్రైస్తవ జీవితం సొంతంగా జీవించే జీవితం కాదు. ఇక్కడ 5 విషయాలు మనం చూసాం. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే, మనము ఆయన ద్వారా. లోకస్తులు ఏమనుకుంటారు? నాకు ఆరోగ్యం ఉంది, నేను బ్రతుకుతున్నా. నాకు వస్త్రాలు ఉన్నాయి, నేను బ్రతుకుతున్నా. నాకు ఉద్యోగం ఉంది, నేను బ్రతుకుతున్నా. నాకు డబ్బు ఉంది, నేను బ్రతుకుతున్నా. నాకు హోదా ఉంది, బ్రతుకుతున్నా. నాకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు, నేను బ్రతుకుతున్నా. ఇది లోకస్తులు. మనకేముంది? మన ప్రభువు ఉన్నాడు. ఆయన ద్వారా జీవించటం అంటే మరణించిన మనం విశ్వాసము ద్వారా దేవుని పిల్లలవ్వటం మొట్టమొదటిది. రెండవది, ఆయన ద్వారా జీవించటం అంటే ఆయన యందు విశ్వాసముతోటి కొనసాగటం. విశ్వాసం ద్వారా ఆరంభించాం, శరీరం ద్వారా మనం ముగించకూడదు. విశ్వాసంతో ఆరంభించి క్రియలతోటి ముగించకూడదు. విశ్వాసంతోనే కొనసాగాలి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ విశ్వాసంతో కొనసాగాలి. మన క్రియలు వద్దు. మన క్రియలు కావాలి, కానీ వాటి మీద మనం ఎక్కి కూర్చోకూడదు. మనకు ఆధారం క్రీస్తు ప్రభువారు మాత్రమే. మూడవది, ఆయన జీవాహారమై, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్న జీవము వెలుగయ్యాడు. ఆ వెలుగులో మనం నడుచుకోవటం. ఎలా నడుచుకోవటం? ఆయనను పోలి, ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి నడుచుకోవటం. దాని తర్వాతది, నాలుగవది, ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయనను భుజించటం, ఆయనను ఎరగటం, ఆయనతో సమయం గడపటం. ఆయన జీవజలమై ఉన్నాడు. ఆ జలము చేత మన దప్పిక తీర్చుకోవడం. లోకస్తులు దేంతో దప్పిక తీర్చుకోవాలని చూస్తున్నారు? డబ్బు డబ్బు డబ్బు. అది దప్పిక తీరదు కదా. మనం పేపర్లో చూస్తుంటాం, ఏసీబీ వాళ్ళు దాడి చేస్తారు, కొన్ని 100 కోట్ల ఆస్తి. ఏం చేసుకుంటారు అంటే దానికి దాహం తీరట్లేదు వాళ్ళకి. పోతూనే ఉంది. కానీ ప్రభువులో నిజమైన సంతృప్తి మనకుంది. ఆ జీవజలము మనకు తృప్తినిస్తుంది. దాని తర్వాత ఆయన మాటలు, ఇవేం మాటలు? ఇవి నిత్య జీవపు మాటలు, మనకు జీవం ఇస్తాయి. ఇది కనుక మన జీవితంలో లేకపోతే మనం పైకి బ్రతుకుతున్నాం, కానీ ఆత్మీయమైన జీవం లేదు. యేసు ప్రభు చెప్పాడు, నేను గొర్రెలకు జీవము కలుగునట్లును అది సమృద్ధిగా. పాత నిబంధనలో ఒక ఇల్లస్ట్రేషన్ ఉంటుంది హెచ్కేల్ గ్రంథంలో. ఒక నది కనపడతా ఉంది, ఆ భక్తుడు దర్శనంలో చూపిస్తున్నాడు హెచ్కేల్ గ్రంథంలో. కొంచెం దూరం వెళ్తే చీలమండల వరకు వచ్చింది. చూస్తారా? చూసి ముగిద్దామా? హెచ్కేల్ గ్రంథం 47 నాన్న, 47 హెచ్కేల్ 47 3వ వచనం. ఆ మనుషుడు కొలనీలు, అక్కడ ఫస్ట్ ఏమో 2వ వచనం చివరి భాగంలో గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. 3వ వచనంలో
ఉబుకుతున్నాయి, అంటే కొంచెం కనపడుతున్నాయి. కొంచెం దూరం లోపలికి వెళ్తే చీలమండల వరకు ఉన్నాయి. 4వ వచనం, 4వ వచనంలో ఇంకా ముందుకెళ్తే నీళ్లు మోకాళ్ళ లోతున్నాయి. ఇంకొంచెం లోతుకెళ్తే మొలలోతున్నాయి. ఇంకొంచెం 1000 మూరలు కొలిస్తే నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నదైంది, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల సమృద్ధి. అంటే ఇదే కదా సమృద్ధి అంటే. ట్యాప్లోంచి డ్రాప్ పడ్డట్టు దాన్ని సమృద్ధి అంటారా? అనరు. ఈదవలసినది. మనలో క్రీస్తు జీవము కూడా ఏదో జీవం ఉంది అన్నట్టు డ్రాప్ బై డ్రాప్ వస్తే సమృద్ధి అయినటువంటి జీవము కలిగి క్రీస్తును బట్టి మనం కూడా చెప్పగలగాల, నా బ్రతకటానికి ఆధారం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ద సోర్స్, ద ఎయిమ్, ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అలా చెప్పటానికి దేవుడు మనకు సహాయపడుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము ఆయన ద్వారా జీవించున్నట్లు అనేటువంటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, అటువంటి వారితో మీరు మాట్లాడండి, దర్శించండి, వారిని లేవనెత్తండి, నీ వైపు ఆకర్షించుకునండి. వారి జీవితంలో పాప క్షమాపణ, మారు మనస్సు, నిత్య జీవ వరము, ఆయన కుమారుని అంగీకరించు వాడే నిత్య జీవము గలవాడు, కుమారుని అంగీకరింపని వాడు నిత్య జీవము లేనివాడు అని రాయబడుతూ వచ్చారు. ప్రభువా, ఈ వెలుగును ప్రేమించినట్లుగా చేయండి. రక్షణ పొందిన మేము, మారు మనసు పొందిన మేము క్రిస్మస్ దినాన దేవుని ఇంట్లో గడపాలని, క్రిస్మస్ దినాన దేవుని మందిరానికి వెళ్ళాలని, క్రిస్మస్ దినమున దేవుని ప్రజలతో గడపాలని వచ్చిన మేము, మా జీవితానికి ఆధారం ఏది? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే అనుభవంలో మేమున్నామా లేదా అనేది పరీక్షించుకోవడం కృప చూపించండి. మా జీవితానికి ఆధారం మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభా, మా జీవానికి ఆధారం నీవే ప్రభా. మీ జీవము మాలో ప్రవహించినట్లుగా చేయండి, మా గిన్నె నిండి పొర్లునట్లుగా చేయండి. నీతో అన్యోన్య సహవాసం కలిగి ఈ లోకంలో జీవించటానికి, నీకు లోబడి జీవించటానికి, నిన్ను పోలి జీవించటానికి, నీ మార్గంలో నడవటానికి, నీ వెలుగులో ఉన్న ప్రకారం మేం వెలుగులో నడుచుకోవటానికి సహాయం చేయండి. ప్రభువా, మాకు గమ్యము నీవే, మాకు మార్గము నీవే, మాకు బలము నీవే, మాకు శక్తి నీవే, మమ్మల్ని కనికరించు వాడవు నీవే. నీవే మాకు సర్వములో సర్వము ప్రభువా. నీవు లేకుండా మేము ఉండలేము ప్రభువా. పాటలు పాడతాం కానీ చాలాసార్లు నాయన మా జీవితంలో అనుభవం లేదని యథార్థంగా ఒప్పుకుంటున్నాం. దయతో మీరు కనికరించండి. నూతనంగా వచ్చిన వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ క్రిస్మస్ దినమున ఈ వాక్యము వారిని వెంటాడినట్లుగా, వారిని సంధించినట్లుగా, దర్శించినట్లుగా చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనమంతా లేచిన కూడా పాట పాడుకుంటాం. ఆ సమయంలో ఎవరైనా ప్రభు కానుకలు సమర్పించాలంటే మీరు కానుకలు సమర్పించవచ్చు. తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం.